Businesses, gurus and Siksha gurus, Prabhujis and Matajis, Dandavat Pranam. So we have gathered here. ఇక్కడ మనం ఏంటి సమావేశం అయ్యామా ఏంటి అంటే మహాయజ్ఞం 18 రోజులు 18 అధ్యాయాల యొక్క యజ్ఞం చేసుకుంటున్నాము. ఈరోజు మనం ఎన్నో అధ్యాయం చెప్పుకోవాలి? హరే కృష్ణ. నాలుగవది మాత. ఫోర్త్ డే 4వ అధ్యాయం మనము చెప్పుకోవాలి. సో స్టార్ట్ చేసే ముందు ప్రేయర్స్ చేసుకుందాం. హరే కృష్ణ. Yes. Gita for you. Gita summarized in 18 days. అధ్యాయం 4. జ్ఞాన యోగం పేరు గుర్తుంచుకోండి. జ్ఞానయోగం అనొచ్చు, లేదు అంటే దివ్య జ్ఞాన యోగం అని కూడా అంటారు అన్నమాట. ఓకే, సో మనం ప్రార్థన చేసేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. నమో విష్ణు. హరే కృష్ణ.
ప్రభుజీస్ అండ్ మాతాజీస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ చాలా సంతోషము మీరందరూ ఇక్కడ జాయిన్ అయ్యారు. మళ్ళీ 4వ రోజు ఈ అధ్యాయం వినడానికి మరీ ధన్యవాదాలు. మనం నారాయణ మంత్రం చెప్తాము. నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు భగవత సేవయా నిత్యం భాగవత సేవయే అత్యుత్తమ శ్లోకే భగవత్ అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికే కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. సో మీరందరు చాలా సంతోషంగా ఉన్నారా? హరే కృష్ణ. హ్యాపీగా వచ్చారా క్లాస్కి? ఎస్ మాతాజీ. మిమ్మల్ని ఉత్తేజపరచడానికి పంపపాల్ మాతాజీ మంచి కీర్తన పెట్టారు. నిత్యానంద్ ప్రభు అండ్ చైతన్య మహాప్రభు వాళ్ళ కీర్తన చాలా బాగుంది. హరే కృష్ణ. సవితా మాతాజీ ఎస్ మాతాజీ అని పెట్టారు. సో ఆల్ ఆఫ్ యూ ఆల్ బీ హ్యాపీ అండ్ చాంట్ ఎవ్రీ డే హరే కృష్ణ. సో మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దామా? సో మనం ప్రతిరోజు కూడా కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారికి అంకితం చేస్తున్నాము. మనం నేర్చుకునే అన్ని పాఠాలు కూడా. సో ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. హరే కృష్ణ. సో మనం నిన్న కర్మయోగా కంప్లీట్ చేసుకున్నాము. దానికంటే ముందు 2వ అధ్యాయం యొక్క పేరేంటి? హరే కృష్ణ. గీత సంక్షిప్తము. హరే కృష్ణ సంక్షిప్తమే చెప్పినట్టున్నారు మీరు. 2వ అధ్యాయం పేరేంటి? సాంఖ్యయోగం. సాంఖ్యయోగం లేదా గీతాసారం. వెరీ గుడ్. సో గీత అనేది సంక్షిప్తం. 1వ అధ్యాయము 1వ అధ్యాయం యొక్క పేరు అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగం. సంక్షిప్తము డౌట్. వెరీ గుడ్. హరి బోల్ మాతాజీస్. సో ఇప్పుడు 3వది నిన్న నేర్చుకున్నాం మనం. దాన్ని కర్మయోగ అని అంటున్నాము. ఇక్కడ కనిపిస్తూ ఉంది మీకు. దాని యొక్క సంక్షిప్తము TREE. సో T అంటే త్యాగ, R అంటే రెగ్యులేటర్ యాక్టివిటీస్, E అంటే ఎగ్జాంప్లరీ అంటే ఆదర్శప్రాయము, అండ్ E అంటే ఎనిమీ. సో మనం ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ త్యాగము అని అంటే నిజమైన వైరాగ్యం ఏది, కపట వైరాగ్యం ఏది అని అంటే ఏం త్యాగం చేస్తున్నాము అని అంటే మన కోరికలు అనేది అణుచుకోవడం అనేది అది ఒక త్యాగం చేయడం లాంటిది అనమాట. అంటే త్యజించడము అని అంటారు. సో అంటే ఇది వద్దు మనకి అని మనసులో గట్టి నిర్ణయం తీసుకునేదాన్ని త్యాగము అని అంటారు. సో మామూలుగా అయితే మెటీరియల్ ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఎప్పుడు చూసినా అది కావాలి ఇది కావాలి అని ఏదో ఒకటి సంథింగ్ హ్యాపెండ్. సో ఏదో ఒకటి కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం. సో మనకి అది వద్దు, అది అవసరం లేదు అని అనుకునేదాన్ని త్యాగము వైరాగ్యము అని అంటారు. సో అక్కడ 2 రకాలని తెలుసుకున్నాం. రెగ్యులేటెడ్ యాక్టివిటీస్లో నియంత్రణ చాలా చాలా ముఖ్యము. ఏది పాపము ఏది పుణ్యము, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది మనము నేర్చుకున్నాం. అండ్ ఈ నియంత్రిత కార్యకలాపాలు
చతుర్మాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ మంత్లో ఈ చతుర్మాస్లో పాలకూర అనేది తినకుండా, ఆకుకూరలు మోస్ట్లీ అంటే కొత్తిమీర, కరివేపాకు ఇట్లాంటివి ఏం కాదు, ఆకుకూరలు తినకుండా ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట. అది కూడా దాన్ని వదులుకోవడం, కొందరు ఆకుకూర రసాలు తాగడం, వాటిని లేనిది ఉండలేకపోవడం అనేది ఉంటుంది. అది వద్దనుకోవడం, ఒక మాసం అనేది అది కూడా ఒక త్యాగం లాంటిది అనమాట. సో రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ మనకి గురువులు ఏం చెప్పారో దాని ప్రకారం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏబిసిడి అనేది ఫాలో అయిపోవాలి. ఏబిసిడి అంటే ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోవచ్చు. ఏ అంటే ఏంటి? అసోసియేషన్, అంటే బుక్ రీడింగ్ పోవాలి, శాస్త్రాల్లో చెప్పినవి మాత్రమే తీసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ అంటే ఎగ్జాంపులరీ. ఇక్కడ ఆదర్శప్రాయం, తల్లిదండ్రులు, గురువులు, రాజ్యపాలన చేసే వాళ్ళు వీళ్ళందరూ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని చూసే సామాన్య జనం నేర్చుకుంటారు కాబట్టి. ఇంకా లాస్ట్కి వచ్చేది ఎనిమి, శత్రువు. ఎవరు మనకి ముఖ్యమైన శత్రువులు అంటే కామం అని చెప్తున్నారు. సో కామం వల్ల ఎక్కువైపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? హరే కృష్ణ. క్రోధం. హరి బోల్, గట్టిగా చెప్పండి. క్రోధం మాతాజీ. క్రోధం, ఎస్. కోపం వస్తుందన్న, కోపంలో ఎవరైనా ఏమైనా ఏదైనా చేసేస్తూ ఉంటారనమాట. సో కామం వల్ల క్రోధం వస్తుంది. ఈ కామం ఎలా పుడుతుంది? నిన్న మనం చూసాం కదా ఒక బొమ్మ. కామం అంటే కోరికలు. కోరికలు ఎలా పుడతాయి? ఎలా పుడతాయి? సెన్స్ ఆర్గన్స్ నుంచి పుడతాయి. ఎక్కడి నుంచి? మన సెన్సెస్ 5 సెన్సెస్ ఉన్నాయి కదా. వెరీ గుడ్. సో మనకి తెలుగులో ఏమంటారు? ఇంద్రియాలు. అవునా? సో ఇంద్రియాల ద్వారా కామం, కోరికలు పుడతాయి. ఆ కోరికలు ఎవరికి చెప్పుకుంటుంది? ఇవన్నీ పోయి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు సెన్స్ ఆర్గన్స్ అని చెప్పారు, ఇవన్నీ పోయి ఎవరికి చెప్తారు నాకు ఇవి కావాలని? మనసు కోరికలు తీరుస్తుందా? తీర్స్తే తీర్చొచ్చు, మనసు చంచలమైంది కాబట్టి. లేదంటే బుద్ధికి చెప్తుంది అనమాట, చూడు వీళ్ళందరూ ఇది అడుగుతున్నది కరెక్టా కాదా అని బుద్ధికి చెప్తుంది. సో ఆ బుద్ధి సమక్షంలో మనస్సు కంట్రోల్ అయిపోయినప్పుడు ఇంద్రియాలన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలుగుతారు. బుద్ధి ఎవరి ఆధీనంలో ఉంది? ఆత్మ. సో ఈ స్టెప్స్ మనం నేర్చుకున్నాం కదా, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ మీకందరికీ కూడా చక్కగా EARS అని కనిపిస్తుంది. అంటే చెవులు, ఇయర్స్ అని అర్థం. సో ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసి ఈ మొత్తాన్ని చదవండి. హరే కృష్ణ. మనీషా మాతాజీయా ఈరోజు కూడా? ఎస్ మాతాజీ. ఎస్, ఒకరినెవరితో చదివించాం. ఓకే. కోమలత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. నెక్స్ట్కి వెళ్ళిపోవాలమ్మా, డోంట్ వెయిట్. జయశ్రీ మాతాజీ హ్యాండ్ రేస్ చేసి డౌన్ చేశారు మాతాజీ. నెక్స్ట్ వాళ్ళని ఇంకా లేరా? ఎవరు లేకపోతే మీరు చదివేయాలి. మీరు చదవండి. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ ఎటర్నల్ నాలెడ్జ్, శాశ్వతమైన జ్ఞానం. ఓకే. ఏ అక్యురేట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన. ఆర్ రియాక్షన్ లెస్, కర్మరాహిత్యము, అకర్మ. ఎస్ సరెండర్, శరణాగతి. హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ మీకు ఇటర్నల్ నాలెడ్జ్, శాశ్వతమైన జ్ఞానము అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏమేమో చదువుకున్నాం 10వ క్లాస్ వరకు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో బీపీసీఓ, ఎంపీసీఓ ఏదో చదువుకున్నాం. అవన్నీ కూడా ఉంటున్నాయి ఇప్పుడు అంటే అన్ని అశాశ్వతం అన్నమాట. సో ఇటర్నల్ నాలెడ్జ్ అంటే ఈ ఆధ్యాత్మికమైనది శాశ్వతం అన్నమాట, ఎప్పటికీ ఉండేది. ఈ జన్మలో కృష్ణుడే, వచ్చే జన్మలో కూడా కృష్ణుడే, అలా అన్నమాట. సో కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సరి అయిన అవగాహన అంటే మనకి
ఎవరు ఏది చెప్తే అది చేయడం. ఇప్పుడు కొంచెం నాకు బాగోలేదమ్మా, మా పిల్లవాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఉద్యోగం లేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఇలాంటి చెప్పామనుకోండి సమస్యలు, రకరకాల పూజలు, రకరకాల చెట్టుకు తిరగండి, పుట్టకు తిరగండి, ఇక్కడ ఈ పూజ చేయండి, అది ఇది చెప్తూ ఉంటారు. అది రాంగా కరెక్టా మనకి తెలియదు, అవి చేస్తూ పోతూనే ఉంటాం అన్నమాట. సో సరి అయిన అవగాహన అంటే మన లైఫ్ అంటే ఏంటి, మనం ఎవరికి పూజ చేసుకోవాలి, మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఇది శాశ్వతమా అశాశ్వతం, ఇవన్నీ కరెక్ట్ నాలెడ్జ్ మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ రియాక్షన్ లెస్, కర్మరాహిత్యము. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి అనేది ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నాము. సో మీరు ఎక్కడైనా ఉంటే కొంచెం చిన్న పాయింట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లాస్ట్ శరణాగతి. 2వ చాప్టర్లో కూడా మనం కొంచెం తెలుసుకున్నాం కాబట్టి, అంటే భగవంతుడికి ఏ విధంగా సరెండర్ అవ్వడం అంటే శరణాగతి పొందడం అన్నమాట. గురువు గారి దగ్గర మనం శరణాగతి పొందడం. సో ఫస్ట్ ఈ శాశ్వతమైన జ్ఞానం అన్నారు. ఒకరు చదవండి. హరే కృష్ణ. హేమలత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. శాశ్వతమైన జ్ఞానము ఎవరు పొందగలరు, ఎవరి నుండి, అది ఏమిటి? ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ 4.1 నుండి 10 శ్లోకాల వరకు ఈ జ్ఞానాన్నే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడంటే మనకు కూడా చెప్తున్నారు అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ భగవాను వాచ అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనుకున్నాం, అప్పుడే ఈ శ్లోకం వచ్చేసింది. ఓకే, సో అర్జునుడు కింద కూర్చుని ఉన్నాడు, శ్రీకృష్ణ ద్వారకాలో సింహాసనం మీద కూర్చున్నట్టు మనకు కనిపిస్తుంది. కింద చూస్తే ఈ బొమ్మ గమనిస్తున్నారా, మీకు కనిపిస్తుంది అందరికి? హరే కృష్ణ. అయితే ఇక్కడ కింద అర్జునుడు కింద మళ్ళీ చూపిస్తున్నారా, కూర్చుని ఉన్నాడు, అప్పుడు పైకి చూస్తున్నాడు ఇంకొక వ్యక్తి. సో ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. మనీషా మాతాజీ మీరు చదవండి ఈ శ్లోకం. ఎస్ మాతాజీ. శ్రీ భగవానువాచ ఇవం విశ్వతే యోగం ప్రోక్తవానాహ వ్యయం వివస్వానన్ మన్వే ప్రాహ మనురిక్ష్వక్వే బ్రవీత్. కింది కూడా చదవాలి. నో హరి బోల్. శ్రీ భగవాన్ వాచ, అమ్మాయి చాలా బాగా చదివింది. సో ఇక్కడ మనము ఇది తీసుకున్నట్లే అనువాదం ఎలా ఉంటుందంటే, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఎందుకు పలుకుతున్నాడు? అర్జునుడు లేనిపోని క్వశ్చన్లు అడుగుతూ వస్తున్నాడు. ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా ఇంకా ఇంకా రెండవదే మొత్తం గీతాసారం అంతా చెప్పారు, అయినా కానీ ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలి అని చెప్పి మళ్ళీ అడిగాడు. అడిగితే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, అవ్యయమైన ఈ యోగా శాస్త్రమును నేను వివస్వానునకు ఉపదేశించి తిని. వివస్వాను అంటే సూర్యదేవుడు అన్నమాట. సూర్యదేవుడు మీకు అందరికీ తెలుసా, సూర్య నమస్కారం పొద్దున్నే చేస్తాం కదా. సో ఆ సూర్యదేవుడికి ఉపదేశించాడంట. వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా, మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఇక్కడ మనువు అంటే ఎవరు అంటే సూర్యవంశాన్ని, సూర్యుడి యొక్క పుత్రుడు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైనా ఉపదేశము గురువులు ఏదైనా చెప్తారు, మనం మన పిల్లలకి చెప్తాం కదా, వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలా పరంపర అలాగా వెళ్తూ ఉంటాయి ఆధ్యాత్మికం అన్నీ కూడా. సో వివస్వానుడు ఏం చేశాడు, మానవులకు పిత అయిన, మనకి మానవులు అని పేరు ఎలా వచ్చిందంటే మనువు నుండి వచ్చింది. అందుచేత మనుషులందరికీ పితామహుడైనటువంటి వాడు మనువుకు ఉపదేశించగా, మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించను. ఇక్ష్వాకు అనేది ఒక రాజ్యము. ఇక్ష్వాకు అనే ఒక రాజు, ఎవరు? మనువు యొక్క పుత్రుడు. ఆ రాజ్యాన్ని త్రేతాయుగం అన్నమాట అని అంటారు. సో త్రేతాయుగంలో, ఈ త్రేతాయుగం వరకు సత్యయుగంలో చెప్పున్నారు శ్రీకృష్ణ పరమాత్ములు. అలా 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 త్రేతాయుగం వరకు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఏమైందో మరి చూద్దాం. మళ్ళీ ఎందుకు అర్జునుడికి చెప్తున్నాడు ఇప్పుడు? సో ఇక్కడ మన సూర్యదేవునికి కృష్ణ భగవానుడు గీతను ఎప్పుడు బోధించను, ఇక్కడ సంవత్సరాలు సంఖ్యలు అవన్నీ ఇచ్చారనమాట. అంటే మనువు కంటే ముందుగానే కృష్ణ భగవానుడు తన శిష్యుడైన సూర్యునికి గీతను బోధించెను. సో నెక్స్ట్ గీత అంటే
1200 లక్షల సంవత్సరాలకు ముందు వివస్వానికి బోధించను అని చెప్తున్నారు. సో ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, మీరు కావాలంటే యూట్యూబ్లో తీసుకొని చూసుకోండి, లేదా ఎవరైనా చదవగలుగుతారా? హరే కృష్ణ. మాతాజీ Yes, హ్యాండ్ మాతాజీ. రైజ్ చేసి వాళ్ళని పిలవమంటారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? చదవండి అమ్మా, మీరు ఆ సంఖ్యలు అవి కరెక్ట్గా చదవగలిగితే చదవండి. ఓకే మాతాజీ, చదువుతాను. సూర్యదేవునికి కృష్ణ భగవానుడు గీతను ఎప్పుడు బోధించెను? 27 సార్లు 4 యుగ చక్రాలు అయిపోయాను. 27 ఇంటూనా మాతాజీ? అది స్టార్ అంతే అంతే అట్లానే ఉంటాయి. 27 ఇంటూ 43,20,000. 4,32,000 ఇంటూ 10. ఎస్. ఇదంతా కూడా ఎంత వచ్చింది ఇక్కడ? 1166.400 లక్షల సంవత్సరాలు. అన్ని లక్షల సంవత్సరాలు అన్నమాట. నెక్స్ట్ సత్య త్రేత ద్వాపర యుగాలు 9 ఇంటూ 4,32,000 38.88 లక్షల సంవత్సరాలు. కలియుగంలో అయిపోయిన కాలం 5121 సంవత్సరాలు. 5121 సంవత్సరాలు. సగం ఇంగ్లీష్ సగం హిందీ అవుతుంది, తెలుగు. పర్వాలేదు మాతాజీ, మను జీవిత కాలం 1166.4 ప్లస్ 38.88 ప్లస్ 05121 1205.331 లక్షల సంవత్సరాలు. మను కంటే ముందుగానే కృష్ణ భగవానుడు తన శిష్యుడైన సూర్యునికి వివస్వానుడు గీతను బోధించెను. గీతను 1200 లక్షల సంవత్సరాల ముందు వివస్వానికి బోధించాను. అంతేనా మాతాజీ? హరిబోల్ మాతాజీ. ఎస్. మీ పేరేంటి? సీతా మహాలక్ష్మి మాతాజీ. ఓ మీరా, ఓకే. హరిబోల్ మాతాజీ. సో గీతను 12 లక్షల సంవత్సరాల ముందు వివస్వానికి బోధించను అని చెప్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణ మనకి ఏం డౌట్ వస్తుంది? అర్జునుడు గీత వింటున్నాడు, అవునా? కృష్ణుడు గీత చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ బావమర్దులే కాకుండా ఫ్రెండ్స్, ఇప్పుడు గురు శిష్యులు అయ్యారు. సో ద్వాపరయుగంలో ఇది జరుగుతుంది. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? నేను ఎప్పుడో కొన్ని లక్షల ఏళ్ళ సంవత్సరాల క్రితము మనుకి, అదే సూర్య భగవానికి చెప్పాను, అక్కడి నుండి వస్తుంది గీత అని చెప్పారు. సో ఇక్కడ ఇన్ ద మహాభారత శాంతి పర్వ వీ కెన్ ట్రేస్ అవుట్ ద హిస్టరీ ఆఫ్ ద గీత యాజ్ ఫాలోస్ అని అంటున్నారు. సో ఏంటి అని అంటే, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద త్రేతా యుగ మిలీనియం ది సైన్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ with the Supreme was delivered by Vivaswan to Manu. Manu, being the father of mankind, gave it to his son Maharaja Ikshwaku, the king of Earth planet and forefather of Raghu dynasty, in which Lord Ramachandra appeared. Therefore, Bhagavad Gita existed in the human society from the time of Maharaja Ikshwaku. అంటే భగవద్గీత చాలా పాతది అని చెప్తున్నారు. సో త్రేత మరియు ద్వాపర యుగము 5 లక్షలు 5 ఇంటూ 43 lakhs and 2000 అంటున్నారు. అంటే 22,160,000 సంవత్సరాల క్రిందట అన్నమాట. కలియుగంలో అయిపోయిన కాలం 5,000 సంవత్సరాలు అని అంటున్నారు. సో ధరణిపై గీత అవతరించినది 20 లక్షల సంవత్సరాల పూర్వం అని చెప్తున్నారు. సో ఇంత ముందుగా ఉన్నప్పుడే గీత, మరి వాళ్ళందరూ ఎందుకు ఫాలో అవ్వలేదు? ద్వాపరయుగంలో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ మనం చూద్దాం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. సో మీరు శ్లోకంలో అంతా కూడా ముఖ్యమైన లైన్ ఏంటంటే యోగో నష్ట పరంతప, అంటే ఆ యుగం నుండి ఈ యుగంకి వచ్చేలోపు మనకి ఏదో నష్టం జరిగిపోయింది. అంటే ఏంటి? మర్చిపోయారు అందరూ అన్నమాట.
గీత అనేదే మర్చిపోయారు. ఏం జరిగిందో చూద్దాం. ఈ దివ్య జ్ఞానం ఈ విధంగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతం చేసుకొనిరి. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. సో త్రేతాయుగం వరకు మనుషులందరూ రామరాజ్యంలో చక్కగా ఉండేవారు. తర్వాత నెమ్మదిగా కలియుగంకి వచ్చేసరికి అక్కడ 5000 సంవత్సరాలు అయిపోయినాయి కదా. సో ఆ సమయంలో విచ్ఛిన్నం అయిపోయింది అని చెప్తున్నారు. అంటే విచ్ఛిన్నం అవడం అంటే కాలక్రమేణా పరంతప అంటే వంశ ఆచారాలన్నీ ఇటు అటు అయిపోయినాయి. అయిపోయినప్పుడు నాకు తెలియదు అని అనుకుంటున్నారు. సో అందువల్ల ఇప్పటికీ కూడా చూడండి, మనకి భగవద్గీత అందరికీ చాలా మందికి తెలియదు. భగవద్గీత చదవమంటే కృష్ణుడు అర్జునుడు మనం అట్లాంటి ఫోటోలు పెట్టుకోకూడదు, భగవద్గీత చదవకూడదు, ఎవరైనా చనిపోతేనే అది చదువుతారు అనే అపోహ ఇప్పటికి కూడా చాలా మందికి ఉంది. మనం ఇంత కృష్ణ కాన్షియస్లో ఉండి ఇంత చెప్పుకుంటే కూడా యాక్చువల్లీ భగవద్గీత ఈజ్ వాట్ మాన్యువల్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనమాట. అంటే మనకు ఒక సూచకని ఇస్తుంది, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, భగవంతుడిని చేరుకోవడం, మనం ఎవరు అనేది భగవంతుడు చాలా క్లియర్గా ఇందులో చెప్పారు. ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానం అంతా తీసుకోకుండా చనిపోయిన వాళ్ళ కోసం పెడితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అంటే అసలు దానిలో అర్థమే లేదనమాట. సో మేము కూడా అలాగే పెరిగామమ్మో భగవద్గీత ముట్టుకోకూడదు, చదవకూడదు అనేది దీంట్లోనే చాలామంది పెరిగిపోతూ ఉంటారు. అంటే ఇట్లాంటి అపోహ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తవ్వలేము, చూడలేము. అలా మనం నష్టపోయామని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట. సో ఇది శాశ్వతమైన జ్ఞానము అని అంటున్నారు. సో ఎవరు పొందగలరు, ఎవరి నుండి, అది ఏమిటి అని అంటున్నారు. సో ఎవరు పొందగలరు అంటే ఒక భక్తుడు పొందగలడు. ఒక భక్తి అనేది భగవంతుడి మీద ఒక భయము, భక్తి. అవును మనకి ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏదో సుప్రీం పర్సనాలిటీ ఎవరో మన వెనకాల ఉండవచ్చు. మనం ఏదో లక్ అనుకుంటాం. ఏదైనా మనకు అందితే వీఆర్ సో లక్కీగా ఇలా జరిగింది అని అనుకుంటాం. ఏదైనా సరిగ్గా జరగలేదనుకోండి, ఏదో పాపం చేశాము, లేకపోతే దేవుడికి నేనంటే ఇష్టం లేదు, దేవుడికి అసలు నువ్వు పూజ చేయలేదు, నువ్వు భక్తుడివే కాదు, దేవుడిని ఎందుకు అంటావు? సో అలా అంటాం సామాన్యంగా. కానీ ఎవరు పొందగలరు ఈ భగవత్ విజ్ఞానం? ఈ మంచి జ్ఞానం ఎవరికి వస్తుంది అంటే మంచి భక్తుడికి. అంటే భక్తి అంటే ఏంటి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడము, గురువు గురించి తెలుసుకొని ఫలానా వాళ్ళు నా గురువులైతే నాకు కొంచెం దేవుడి గురించి చెప్పు అని అంటారు. చిన్నప్పుడు పిల్లల్ని గుడికి తీసుకెళ్తే నమస్కారం పెట్టిన ఆయన ఎంత ముద్దొస్తారు కదా, పిల్లలు దండం పెడుతుంటే కింద దండవత్ చేస్తూ ఉంటే. అసలు కొందరు పిల్లలకైతే మనం ఏం నేర్పించాము, ఇలా దండం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోవాలి, దండవత్ చేయాలి, కానీ వెళ్తూనే చేస్తేస్తారు. అది ఏంటి అంటే పూర్వజన్మ సుకృతి వాళ్ళకి అలా ఉంటారనమాట. అది భక్తి అంటే. ఓకే, మిత్రుడు కూడా పొందగలరు. ఇక్కడ మీరు చూస్తున్నారా, శ్రీల ప్రభుపాదుల వారు ఒక భక్తుడు అండ్ ఒక శిష్యుడికి ఇలా చెయ్యండి అని చూపిస్తూ చేతిలో భగవద్గీత కూడా ఉంది. సో ఈ పద్యంలో ఇలా ఉంది అని చెప్తున్నారనమాట. సంబంధిత విచారణ. సో సంబంధించిన విచారణ అనేది మనం నెక్స్ట్ ఆదేశాలను అనుసరించడం వలన. ఎవరి ఆదేశాలు అంటే గురువు యొక్క ఆదేశాలు. సో ఇక్కడ మనం ఎవరి నుండి అని తీసుకున్నట్లయితే మీరు చదవండి ఎవరైనా. హరే కృష్ణ. పి దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఎవరి నుండి? సాంప్రదాయ విహీన ఏ మంత్రస్తే నిఫలమతః అత కౌల భవిష్యంతి శతర్వ సాంప్రదాయానః శ్రీ బ్రహ్మ రుద్ర సనక వైష్ణవ క్షితిపావనః చత్వారస్తే కౌల భవ్య కాలే పురుషోత్తమాత్ రామానుజం శ్రీచక్ర మధ్వాచార్య చతుర్ముఖాః శ్రీ విష్ణు స్వామినాం రుద్రో మాతాజీ అదేంటి మాతాజీ?
నిభ్రాందిత్యః చతుస్సనః చతుస్సనాః. హరి బోల్ మాతాజీ. నింబాదిత్యం చతుస్సనాహ. సో ఇది ఏంటి అంటే గురు శిష్య పరంపర ద్వారా సంక్రమించిన ఏ మంత్రమైనా ఫలదాయకము కాదు. ఈ కలియుగంలో గురు శిష్య పరంపరను కొనసాగించుటకు 4 దేవతలు ఆవిర్భవించిరి. ఆ 4 వైష్ణవ సాంప్రదాయాలను ఆదిదేవతలు లక్ష్మి లేదా శ్రీ, బ్రహ్మ, రుద్ర మరియు సనక ఋషి. ఈ కలియుగంలో ఎవరైతే ఆచార్యులు ఈ సాంప్రదాయాలను ఆచరణాత్మకంగా అనుసరింతురో వారు ఒరిస్సాలోని పరమ పవిత్రమైన పురుషోత్తమ క్షేత్రంలో అవతరించుదురు. సో ఇక్కడ పురుషోత్తమ క్షేత్రం అంటే ఏంటి? పూరి జగన్నాథుడు అవతరించిన క్షేత్రంలో వీళ్ళు 4 అవతరించారు అని చెప్తున్నారు. సో ఈ 4 సాంప్రదాయాలు అనేవి ఉన్నవి. ఈ 4 సాంప్రదాయాల్లో ఉండే గురువుల ద్వారానే మనము ఏదైనా నేర్చుకోవాలి, ఆధ్యాత్మికత అని చెప్తున్నారనమాట. సో 4 ఏవేవి వైష్ణవ సాంప్రదాయాలు అంటే శ్రీ సాంప్రదాయము, బ్రహ్మ రుద్ర సాంప్రదాయము, సనక ఋషి కలియుగంలో ఎవరైతే బ్రహ్మ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనం ఉన్నామన్నమాట. సో అలా ఈ 4 కూడా సాంప్రదాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే కృష్ణుడు, బ్రహ్మ, నారదుడు, బ్రహ్మ మధ్యమ గౌడీయ, ఇక్కడ మన పరంపర వస్తుందన్నమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు, ఇక ఈయనెవరు? భక్తి సిద్ధాంత సరస్వతి, ఈయన బాబా కిషోర్ దాస, ఇక్కడ జగన్నాథ్ బాబా అన్నమాట. సో ఇలా ఈ పరంపర ఇలా వచ్చింది కాబట్టి మనము సరి అయిన పరంపరలోనే ఉండి అన్నీ నేర్చుకుంటున్నాము అని అర్థం. హరే కృష్ణ. సో ఎవరి నుండి నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ మళ్ళీ చాలా క్లియర్గా ఇచ్చారనమాట. ఎవరి నుండి అదేమో అలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమని ఇచ్చారు? లార్డ్ బ్రహ్మాది మాధవాచార్య ఉన్నారు. నెక్స్ట్ లక్ష్మి అంటే శ్రీ సాంప్రదాయంలో రామానుజాచార్యులు తెలుసా మీకు? మన హైదరాబాద్లో చాలా ఎత్తైనది కట్టారు కదా. హరే కృష్ణ. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో రామానుజాచార్యులు ఏంటి అని అంటే ఒక మంత్రోపదేశం అతను గురువు చేస్తే గుడి మీదకి ఎక్కి గట్టిగా అందరికీ చెప్పాడంట, నాకొక్కరికే లాభం రాకూడదు, అందరూ కూడా రెన్యున్సియేషన్ పొందాలి అంటే వాళ్ళందరికీ కూడా చక్కగా ముక్తి రావాలి అని అలా చెప్పిన మహానుభావుడు అనమాట రామానుజ. సో మనమందరం వీళ్ళందరూ కూడా కజిన్స్ లాగా మనము భావించుకోవచ్చు. ఓకే, వైష్ణవులే అనమాట వీళ్ళందరూ కూడా. సో మాధవాచార్య ఈ సాంప్రదాయానికి మనము ఉన్నామన్నమాట. నెక్స్ట్ లార్డ్ శివ. ఇప్పుడు కొందరు అంటారు కదా శివుడే గొప్ప, కృష్ణుడే గొప్ప, అలా రకరకాలుగా అంటూ ఉంటారు. సో ఈ శ్రీకృష్ణుడు తర్వాత శివుడు వస్తాడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కృష్ణుడు తర్వాతే వస్తారు అని ఈ యొక్క సాంప్రదాయంలో మనం నేర్చుకుంటున్నాం. లార్డ్ శివ అండ్ ఇక్కడ విష్ణు స్వామి అని ఉన్నారు ఈ సాంప్రదాయం అన్నమాట. నెక్స్ట్ నింబాకరాచార్య అని ఉన్నారు, అంటే 4 కుమారస్. ఈ కుమారస్ ఎవరంటే చతుష్కుమారులు అని అంటారు. బ్రహ్మ సృష్టించినప్పుడు కొందరికి చెప్తాడంట, ఈ సృష్టి అనేది ఇక్కడ ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి అని చెప్పితే అందరు బ్రహ్మచారిలే అయినప్పుడు మరి సృష్టి ముందుకెలా వెళ్తుంది? ఇంకా పిల్లలు వాళ్ళు సంసారం అనేది ఏర్పడాలి కదా. అలా ఒక్కొక్కరిని ట్రై చేస్తూ ఉంటాడు. నారదుడు లేదు నేను వెళ్ళను అంటాడు. ఆ తర్వాత చతుష్కుమారుల్ని ట్రై చేస్తే గృహస్థాశ్రమే స్వీకరించకుండా వాళ్ళు బ్రహ్మచారిలుగానే వేదాలన్నీ బాగా వల్లించేస్తారు. చిన్న పిల్లల్లాగా ఉంటారనమాట 4 కుమార సాంప్రదాయం అంటారు. సో నింబాకాచార్య ఈ సాంప్రదాయానికి చెందినవారు అనమాట. హరే కృష్ణ. సో ఇక్కడ వరుసగా ఇది భగవద్గీత మనం చూసేది యథాతథం పుస్తకము. దీంట్లో ఒక పేజీలో ఇవన్నీ వస్తాయి. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఇవన్నీ చదవండి. హరే కృష్ణ. ఉమామాతాజీ అన్మ్యూట్ చేసుకోండి.
హరే కృష్ణ మాతాజీ. ఉమామాతాజీ అన్మ్యూట్ చేసుకోలేదు. నెక్స్ట్ లలిత మాతాజీ ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మనీషా మాతాజీ మీరు చదవండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే మాతాజీ. ఫస్ట్ శ్రీకృష్ణ భగవానుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాస మహర్షి, మధ్యాచార్యులు, పద్మనాభుడు, నృహరి, మాధవుడు, అక్షోభ్యుడు, జయతీర్థుడు, జ్ఞానసింధువు, దయానిధి, విద్యానిధి, రాజేంద్రుడు, జయధర్మారుడు, పురుషోత్తముడు, ధర్ముడు, జయధర్ముడు, పురుషోత్తముడు. హరిబోల్ మాతాజీ. శ్రావణి మాతాజీ మీరు చదవండి. శ్రావణి మాతాజీ ఉన్నారా లేరా? ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మణ్య తీర్థుడు, బ్రహ్మణ్య తీర్థుడు, వ్యాస తీర్థుడు, లక్ష్మీపతి, మాధవేంద్రపురి, ఈశ్వర్పురి, శ్రీ చైతన్య మహాప్రభు, రూపా గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, జీవ గోస్వామి, కృష్ణదాస కవి రాజ గోస్వామి, సరోత్తమ దాస్ ఠాకూరులు, విశ్వనాథ చక్రవర్తులు, బలదేవ విద్యాభూషణుడు, భక్తి వినోద్ ఠాకూరులు, గౌరీ కిషోర్ దాస్ బాబాజీ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఎందుకు పరంపర? ఎందుకు ఈ ఫ్యామిలీ లైనే కావాలి? ఈ పరంపర ఎందుకు? ఎవరో ఒకళ్ళు భగవద్గీత చదివేసి వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్తుంటే మనం వినేయచ్చు కదా అని అంటే కాదు. మంచి జ్ఞానం కావాలంటే పరంపర కావాలి అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఎందుకు పరంపర అంటే బోధనలు మరియు ప్రయోజనం సంరక్షించబడుతుంది. బోధనలు నేర్చుకొని మరియు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వబడతాయి. కృష్ణుడి భక్తుడు మరియు స్నేహితుడు. సో ఇక్కడ మళ్ళీ మనం మొదటికి వచ్చాము. అది ఏమిటి అంటే అది ఒక జ్ఞానం. ఏంటి? భగవంతుడు మరియు భూతుల జ్ఞానము, ద్విభూతుల జ్ఞానము, ఆత్మ జ్ఞానము, మనకి భగవంతుడికి ఉన్న సంబంధ జ్ఞానము. నెక్స్ట్, కృష్ణుడు ఎలా అవతరిస్తాడు? ఇప్పుడు భగవంతుడికి మనకి సంబంధ జ్ఞానం ఎవరు ఇవ్వాలి అంటే పరంపరలోని వాళ్ళైతే వేదాలు చదివి ఉంటారు, వాళ్ళు పుస్తకాలు చదువుతారు, వేరే వేరే గురువుల దగ్గర నుంచి బాగా వింటారు. కాబట్టి సరి అయిన జ్ఞానం వాళ్ళు పొందిన తర్వాతే వాళ్ళు చెప్పగలుగుతారు. అటువంటి వాళ్ళని మనం గురువు చేసుకోవాలి, ఆ పరంపరలో వాళ్ళు ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ కృష్ణుడు ఎలా అవతరిస్తాడు అని అంటే, జన్మ లేని వాడినైనను, నా దివ్య దేహం ఎన్నడూ నశింపదైనను, సకల జీవులకు ప్రభువునైనను, ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందు అవతరించును. సో భగవంతుడు ఇక్కడ మీరు చూడండి, దేవకి వసుదేవులు వీళ్ళిద్దరు. మీకు బొమ్మ కనిపిస్తుందా అందరికీ? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఓకే, ఇక్కడ చిన్ని కృష్ణుడు అనమాట. పీతాంబరాలు వేసుకొని చక్కగా శృంగారం చేసుకొని పుట్టాడు. మామూలు పిల్లలు ఇలా పుడతారా? దేవాది దేవుడు కాబట్టి అలా జన్మ తీసుకున్నాడు అనమాట. తీసుకున్న తర్వాత వాళ్ళు భయపడుతున్నారు, ఇద్దరు కూడా తల్లిదండ్రులు. ఎందుకు భయపడుతున్నారు? ఒక కుమారుడు పుడితే సంతోషించాలి కదా, వాళ్ళకి చాలా భయం వేస్తుంది. ఎందుకు? హరే కృష్ణ చెప్పండి. కంసుడు చంపేస్తారు. కంసుడు చంపేస్తాడు. ఇంకా వచ్చే లోపలే ఏమవుతుందో అని పాపం దేవకి మాత వసుదేవులు చాలా బాధతో ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏమయ్యారు? నిజ రూపం చూపించాడు అనమాట. నిజ రూపం ఉండే చతుర్భుజం 1 2 3 4 హ్యాండ్స్తో చతుర్భుజ రూపాన్ని విష్ణుమూర్తి చూపించి, నేనే ఇక్కడ అవతారం తీసుకున్నాను, మీరు పూర్వజన్మలో బాగా తపస్సు చేసి నన్ను మీ పుత్రుల్లాగా పొందాలనుకున్నారు కాబట్టి మీ పుత్రుడుగా నేను అవతరించాను అని చెప్తున్నారనమాట ఇక్కడ కృష్ణ పరమాత్ముడు. ఓకే, హరే కృష్ణ. సో నెక్స్ట్ దానికి వెళ్దాం మనము. ఇది మీకు అర్థమైందా?
ఆయన జన్మ లేని వాడైనా దేవకి కడుపున ఎందుకు పుట్టాడు అంటే ఆల్రెడీ ఉన్నాడు, కానీ ఇలా అవతరిస్తూ ఉంటాడు అనమాట. నరసింహ అవతారం, దశావతారాలన్నీ మనకు తెలుసు కదా. సో ఎక్కడ ఏ అవసరం ఉన్నప్పుడు అవతారాల్ని తీసుకుంటూ ఉంటాడు అనమాట. అది ఇక్కడ భగవంతుడికి జీవునికి ఉన్న పోలిక. హరే కృష్ణ. మీట్లో ఉండండి అమ్మా. భగవంతునికి మరియు జీవునికి మధ్య ఉన్న పోలిక ఏంటి అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 1 2 3 4 5 అని ఇస్తున్నారు. ఒక కాలంలో కృష్ణ అన్నారు, ఇంకో కాలంలో జీవాత్మ అన్నారు. సో మనం దేనిలోకి వస్తాము? కృష్ణలోక జీవాత్మలోక? హరే కృష్ణ. జీవాత్మ. జీవాత్మ. వెరీ గుడ్. మనము జీవాత్మలము, కృష్ణ కాదు. సో కృష్ణ ఎటువంటి వాడు అని అంటే మరి మీరు చదువుతారా ఇప్పుడు? ఎవరైనా చక్కగా ఎవరైనా ఉన్నారా? చదువుతాను మాతాజీ. కృష్ణ మాతాజీ. మాతాజీ అనురాధ మాతాజీ ఫస్ట్ హ్యాండ్ రేస్ చేశారు. ఇవ్వండి. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. భగవంతునికి మరియు జీవునికి మధ్య ఉన్న పోలిక. కృష్ణ శాశ్వతము మరియు జ్ఞాపకము. అచ్యుత జీవాత్మ శాశ్వతమైనవాడు, కానీ గత జన్మలను మర్చిపోతాడు. రెండవది స్వకల్పనతో అవతరిస్తారు. ఆత్మమాయ జీవాత్మ కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మహామాయ. మూడవది కృష్ణుడిది ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. సత్ చిత్ ఆనంద. జీవాత్మ భౌతిక శరీరాన్ని అంగీకరిస్తాడు. అసత్ అచిత్ నిరానంద. నాలుగవది శరీరానికి మరియు ఆత్మకు భేదం లేదు. అద్వైత. ప్రతి జన్మ గుర్తుంటుంది. జీవాత్మ ఆత్మ శరీరాన్ని పొందుతుంది. స్థూల మరియు సూక్ష్మ. శరీరం మారుతుంది కాబట్టి గత జన్మను మర్చిపోతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి కృష్ణుడికి ఏంటి? శాశ్వతము జ్ఞాపకం ఉంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకుందాము? అర్జునుడేమో ఇప్పుడే అవతరించి ఇప్పుడే భగవద్గీత చెప్తున్నావు కదా అని అంటే, లేదు లేదు నేను పూర్వం నీకంటే పూర్వము మనుకి చెప్పాను, సూర్య భగవానికి చెప్పాను, అక్కడ నుండి మను వరకు వచ్చి ఆగిపోయింది అని చెప్తే అర్జునుడు అడుగుతాడు, అప్పుడు కూడా నువ్వు ఉన్నావా మరి అని అంటే కృష్ణుడు అంటాడు, నేను శాశ్వతము మరియు నా జ్ఞాపకం ఉంది. నువ్వు కూడా ఉన్నావు అప్పుడు, కానీ నీకు జ్ఞాపకం లేదు. ఫ్యూచర్లో కూడా మనం ఇద్దరము ఉంటాము, కానీ నీకు జ్ఞాపకం ఉండదు అని చెప్తున్నాడు. జీవాత్మకి కూడా చావు లేదు, పుట్టుక లేదు, కానీ అది ఏమవుతుంది? శాశ్వతమైన వాడు, కానీ గత జన్మల్ని మర్చిపోతాం అన్నట్టు. మనకేమి గుర్తుండదు, ఆత్మకు కూడా గుర్తుండదు, కానీ కృష్ణకు అన్నీ కూడా గుర్తుంటాయి, జ్ఞాపకం ఉంటాయి. అందుకని అచ్యుత అని అంటారు. సో స్వకల్పనతో అవతరిస్తాడు. ఆత్మీయ మాయయ. ఒక డివోటీ కోసం రావచ్చు, ఒక రాక్షసుని చంపడానికి రావచ్చు, ఎవరో కష్టాల్లో ఉంటే రావచ్చు. ఇలా ఆయన అవసరమైన అనుకుంటే తప్పకుండా వచ్చేస్తాడు, ఆత్మమాయతోని వచ్చేస్తాడు. కానీ మనము మళ్ళీ ఒక జన్మ తీసుకోవాలి అంటే ఏంటి అంటే మనకి మహామాయ, మనం చేసిన అపరాధాలు ఆధారంగా లేదా పుణ్యం చేసిన ఆధారంగా మనం జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా కర్మఫలాలు, మనం చేసిన దాన్ని అనుభవించడానికి. నెక్స్ట్ ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. సచ్చిత్ ఆనందం. సత్ అంటే ఏంటి? సత్యము అన్నమాట. చిత్ అంటే ఎల్లకాలము, ఇటర్నల్. ఆనందం అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేది. కానీ మన భౌతిక శరీరం ఎలా ఉంటుందంటే ఆత్మ ఏ భౌతిక శరీరాన్నైనా తీసుకుంటుంది. అది పాము, జెర్రి, పిల్లి, కుక్క, మనుషులు ఎవరైనా కావచ్చు. అందుచేత అది అబద్ధం అసత్ అంటే అబద్ధం, ఏదో నశించిపోతుంది, పంచభూతాలతో చేయబడి ఉంది, ఆ తర్వాత నశించిపోతుంది. అచిత్ అంటే ఎప్పటికీ ఉండేది కాదు. నిరానంద. ఇది మన క్లాస్ ముందే బాగా సంతోషంగా ఉన్నారంటే ఉన్నారు అని అన్నారు మీరందరూ కూడా. నిజమే, ఎంత సంతోషంగా ఉన్నా ఈ క్లాస్ వరకే, ఆ తర్వాత మళ్ళీ మనకి ఏదో ఒక చింతన ప్రారంభం అవుతూనే ఉంటుంది. సో నిరానందంగా ఉంటాం.
శరీరానికి మరియు ఆత్మకి భేదం లేదు, అద్వైత. సో భగవంతుడి యొక్క శరీరానికి ఆత్మకి భేదం అనేది లేదనమాట. ఆయన ఎక్కడైనా తిరగొచ్చు, ఏమైనా చేయదు. కానీ ఆత్మ శరీరాన్ని పొందుతుంది, స్థూల మరియు సూక్ష్మంగా ఉంటుంది. సో ఆత్మ 2 రకాలుగా ఉంటుందని ఇంతకుముందు పాఠంలో మనం నేర్చుకున్నాము. స్థూల అంటే ఏంటి, సూక్ష్మ అంటే ఏంటి అనేది. సూక్ష్మ అంటే ఆత్మ, స్థూల శరీరం అంటే ఏంటి, బాహ్య శరీరం కాకుండా ఇంకో 3 ఉన్నాయి. ఏంటది, అహంకారం, బుద్ధి, ఎస్ అవి. సో 5వది ఏంటి, ప్రతి జన్మ గుర్తుంటది. భగవంతుడికి గుర్తుంది కాబట్టి అర్జునుడికి చెప్పాడు, పూర్వకాలం ఇలా ఇలా నేను చెప్పాను. అది నష్టపరంతప, మర్చిపోయారు అందరూ. శరీరం మారుతుంది కాబట్టి గత జన్మ మర్చిపోతాడు. మనకందరికి గత జన్మ గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా పునర్జన్మ? లేదు మాతాజీ. అది కనుక ఉంటుంటే మనకి ఎలా ఉంటది, ఈ జన్మలో నువ్వు నా అక్కవా చెల్లివా, కాదు మేము పూర్వజన్మలో ఇలా ఉండేవాళ్ళం అని మనం ఏదో చెప్పుకుంటాం. మనం సామాన్యంగా చెప్పుకుంటూ ఉంటాం కదా, పూర్వజన్మ కాకపోయినా నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇలా ఉండేదాన్ని, యుఎస్లో ఉన్నప్పుడు ఇలా, ఇంకో దగ్గర ఉన్నప్పుడు ఇలా, మేము ఇప్పటికి ఇక్కడికి వచ్చాము హైదరాబాద్, ఏదేదో పాస్ట్ చెప్పుకుంటూ ఉంటాం. కానీ జన్మ మారినప్పుడు మనకు అవన్నీ ఏమీ గుర్తుండవు అన్నమాట. సో ఎందుకని కృష్ణుడు అవతరిస్తాడు, అవతరించడానికి కారణం ఏంటి, ఎందుకని రావాలి? చక్కగా మంచిగా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటుంది, పాల సముద్రంలో పడుకొని ఉండొచ్చు కదా, మరి ఎందుకు వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అంటున్నారు. ఏంటి, ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చట ధర్మమునకు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి నొందును, ఆ సమయమున నేను అవతరింతును అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ బొమ్మలో కృష్ణుడు ఎవరినో చంపుతున్నాడు. ఎవరు అనుకుంటున్నారు మీరు? ద్వాపరయుగంలో ఎవరిని చంపడానికి వచ్చాడు? కంసుడు. వెనకాల బలరాముడు కూడా ఉన్నాడు కదా. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు చక్కగా మథురకు వచ్చేసి కంసుడిని చంపేస్తారు. ఎందుకు? కంసుడు చాలా హింస పెట్టాడు. వాళ్ళ సొంత తల్లిదండ్రుల్ని కాకుండా వ్రజవాసిస్ని కూడా పాలు ఇవ్వండి, పెరుగు ఇవ్వండి, ట్యాక్సులు కట్టండి అని అందరినీ బాగా ఎక్కువగా బాధ పెట్టిన తరుణంలో భగవంతుడు వస్తాను అని చెప్తున్నాడు. అవతరించడానికి కారణం మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఏంటి అని అంటే, ఒక రాక్షసుల్ని చెడ్డవాళ్ళని చంపడమే కాకుండా పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, మిలీనియం ఆఫ్టర్ మిలీనియం ఐ విల్ కమ్ అని అంటున్నారు. అంటే ఈ యుగం కాదు, ఆ యుగం కాదు, ఏ యుగమైనా సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మములను పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందు నేను అవతరించుదును అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి యుగంలో నేను ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. సత్యయుగం మనం వదిలిపెట్టినట్లయితే త్రేతాయుగంలో కృష్ణ భగవానుడు వచ్చాడా? హరే కృష్ణ. త్రేతాయుగంలో కృష్ణ భగవానుడు వచ్చాడా? వచ్చాడు. ఏ రకంగా వచ్చారు? రామావతారం. ఇదే సింపుల్ అన్నమాట. సో కృష్ణుడు ద్వాపరమే కదా, అంతకు ముందు లేడు కదా అని మనం అనుకోలేము. ఇవన్నీ అవతారాలు. సత్యయుగంలో కూడా పరశురాముడు అవతారం ఉంటుందని చెప్తారు. సో మనకి ఇవి ఎక్కువ తెలుసు కాబట్టి ఇది ఆడింది. త్రేతాయుగంలో రాముడిలాగా వచ్చాడు, ద్వాపరయుగంలో కృష్ణుడిలాగా వచ్చాడు, కలియుగంలో చైతన్య మహాప్రభులాగా వచ్చాడనమాట. ఏంటి అంటే దుర్మార్గుల్ని నశింపజేయడానికి, సాధువులని రక్షించడానికి. సో సాధువుల్ని రక్షించడానికి అని అంటున్నారు. ఒక్క ఉదాహరణ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఏ సాధువుని రక్షించడానికి ఏ అవతారం వచ్చింది? హరే కృష్ణ. సింపుల్, మనం విన్నది ఇవన్నీ. ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుడుగా. హరి బోల్ మాతాజీ. హరి. ఎస్, ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, తండ్రి అయ్యుండి కూడా రాక్షస జాతి అన్నమాట, రాజు అని
హరినామం పలకవద్దు అన్నప్పుడు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ప్రహ్లాద్ మహారాజ్. అప్పుడు నరసింహ అవతారంలో వస్తాడనమాట. అంటే సాధువుల్ని రక్షించడానికి ఆ విధంగా వస్తూ ఉంటారు. మరి చైతన్య మహాప్రభు కలియుగంలో ఎందుకు వచ్చారు అని అంటే ఎవరిని చంపకుండా మంత్రోపదేశం చేయడానికి వచ్చారు. మనం హరినామం హరే కృష్ణ మహామంత్రం రోజు మనం చదువుకుంటున్నాం. ఎక్కడో ఉపనిషత్తులో ఉండే కలి ఉపనిషత్తులో ఉండే మంత్రము చాలా విలువైనది కలియుగానికి అని ఆయన మళ్ళీ అవతారం ఎత్తి ఆ మంత్రోపదేశం చేసి అందరినీ కూడా హరినామ సంకీర్తన చేయమని చెప్పారనమాట. ఆయన ఎవరిని చంపడానికి రాలేదు, కాకపోతే అందరికీ కూడా ముక్తి పొందడానికి ఒక మార్గం అనేది చూపించారు. సో ఇక్కడ మనకి చక్కగా శ్రీకృష్ణ భగవానుడు చిన్నగా పరిగెత్తి వెళ్తుంటే యశోదమ్మ వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడు దొంగతనాలు చేయడం, అందరినీ సతాయించడం గోపిక పని కదా మన కృష్ణుడికి. సో అదేంటి అనేది ఈ బొమ్మలో మనం చూద్దాం. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రతిఫలం. సో ఆధ్యాత్మికంగా మనం ఉండి ఆ జ్ఞానాన్ని పొందినట్లయితే ఎటువంటి ప్రతిఫలాన్ని అసలు ఆశించొద్దు అంటాడు కృష్ణుడు. కానీ ఎటువంటి ప్రతిఫలం దొరుకుతుందో మనం చూద్దాం. సో ఈ శ్లోకం చదవమ్మా మనీషా మాతాజీ. చదవాలా మాతాజీ నేను? చదవండి. ఓకే. జన్మ కర్మ సామే దివ్యేమేవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మమేతి సో అర్జున. హరి బోల్ మాతాజీ. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగినవాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతికమున జన్మక నా శాశ్వతమైన ధామముని పొందగలరు. సో నా జన్మము మరియు కర్మల దివ్యత్వము ఎరిగినవాడు అంటే మనకెలా తెలుస్తుంది కృష్ణుడి గురించి? హరే కృష్ణ, ఆయన ఎలా జన్మెత్తారు, ఏం చేశారు, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? హరే కృష్ణ. చదవడం ద్వారా, భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా, గురువుల ద్వారా. మనం బొమ్మ చూసాం కదా భగవంతుడు ఎలా పుట్టాడు అనేది, మేనిఫెస్టేషన్ అంటారు, అంటే జన్మ తీసుకోవడం అలా. సో అలా అన్నమాట. సో నా జన్మము మరియు కర్మల దివ్యత్వము. కర్మల దివ్యత్వము అంటే కర్మ అంటే ఆయన చేసే పనులు అన్నమాట. ఇక్కడ చూడండి ఎలా పారిపోతున్నాడు. అక్కడ ఒక చక్కగా దేవకీ మాతకి ఎవరో చాడీలు చెప్పడానికి వచ్చారు. ఒక మహిళ కూడా కనిపిస్తుంది అక్కడ మనకి, ఒక మాతాజీ. సో ఇలా అన్నమాట. ఆయన యొక్క చిన్న చిన్న కర్మలు, పెద్ద కర్మలు ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ ఎరిగినవాడు శరీర త్యాగం పిమ్మట, శరీర త్యాగం చేయడం పిమ్మట అంటే మరణం తర్వాత నా భౌతిక జగమున జన్మింపక ఆ శాశ్వతమైన ధామాన్ని పొందగలుగుతాం. అంటే కృష్ణుడి గురించి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఆయన గురించి విన్నట్లయితే ధామానికి వెళ్ళిపోతారు శాశ్వతంగా, కానీ మళ్ళీ ఈ భౌతిక జగానికి రారు అని చెప్తున్నారు. సో మనం ఏం చేద్దాం, మళ్ళీ వద్దామా, మళ్ళీ వెళ్ళిపోదామా? హరే కృష్ణ. మనం శరీర త్యాగం అయిపోయిన తర్వాత మన టైం అయిపోద్ది కదా, మన కాలం. ప్రతి ఒక్కరు పుట్టిన వారల్లా గిట్టక తప్పదు. సో మనం భగవద్ధామానికి వెళ్ళిపోదామా, మళ్ళీ పుడదామా? వెళ్ళిపోతే అక్కడ చక్కగా ఎంత బాగుంటుందో. సో అంటే మనము ఎలా బాగుంటది అని చెప్పగలం అంటే కృష్ణుడి గురించి అన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మనకి బాగుంటది. మళ్ళీ జన్మెత్తితే మళ్ళీ దుఃఖాలయము, అశాశ్వతము, ఒకరోజు బాగుంటది, ఒకరోజు బాగుండదు, శరీరం బాగుండదు, లేదా మనసు బాగుండదు, ఏదో ఒక ఇవన్నీ మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట. సో భగవంతుడు ధామానికి వెళ్ళడమే మనకి చాలా మంచిది. సో భగవంతుణ్ణి అర్థం చేసుకున్న వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. సో భగవంతుడి దగ్గరికి వెళ్దామని మనం డిసైడ్ అయిపోయాక మళ్ళీ కూడా భగవంతుడిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా ఓకే. సో ఎవరు చదువుతున్నారు? చదవండి మీరు. ఎవరు ముందుకు రావట్లేదు తొందరగా అని మేమిద్దరమే షేర్ చేసుకుంటాం. మాతాజీ చదవమంటారు దేవి?
హరే త్వరగా కృష్ణ మాతాజీ. అవ్వట్లేదండి. హరే కృష్ణ మాతాజీ, చదవమంటారా దేవి? చదవండి చదవండి దేవి మాతాజీ. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బవహో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. హరి బోల్ మాతాజీ. రాగము భయము క్రోధము నుండి విడవడి నా యందు సంపూర్ణముగా నిమగ్నులైన నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులైన నా దివ్య ప్రేమను పొందగలిగిరి. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ ఏంటి అని అంటే రాగభయ క్రోధ, రాగము భయము క్రోధం నుండి విడివడి, ఇవన్నీ ఏ కోరికలు లేకుండా ఏ భయము లేకుండా కోపాన్ని వదిలేసి నాయందు సంపూర్ణముగా మగ్నులై, అంటే సంపూర్ణంగా మగ్నులయ్యడం అంటే ప్రొద్దున లేస్తే మంగళారతి చేసుకోవడము, చక్కగా భగవంతుడినే తలుచుకోవడము, మన పనులు మనం చేసుకుంటూ కూడా భగవంతుడిని తలుచుకుంటూ ఆయన యొక్క శరణుజొచ్చి ఏ చిన్న బాధ ఏది కలిగినా భగవంతుడికి చెప్పుకోవడం అలవాటు చేసుకుంటే పూర్వము పలువురు నా యొక్క జ్ఞానంచే పవిత్రులైన దివ్య ప్రేమను పొందగలిగిరి. సో నిన్న నేను నితాయి సేవిని మాతాజీది ఒక వీడియో చూశాను. ఎంత చక్కగా చెప్పారంటే ఆవిడ, మనకి ఏదన్నా కష్టం వస్తుంది కదా, డెఫినెట్గా వస్తాయి, కష్టాలు లేకుండా ఉండదు, ఎందుకంటే ఇది దుఃఖాలయం, అశాశ్వతం, శాశ్వతమైంది కాదు కాబట్టి. సో ఏదైనా కష్టం వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు లేవు మన దగ్గర, లేదా రోగగ్రస్తులం అయిపోయాం, పూర్తిగా మనకేమీ చేత కావట్లేదు, అప్పుడు మనకు అందరూ దూరం అయిపోతారు. మీరు గమనించండి, ఎవరు దగ్గర రారనమాట. ఎవరి దగ్గరికి వెళ్తే అమ్మో ఈవిడ భర్త అసలు సంపాదించట్లేదు, వీళ్ళ కుటుంబం అంతా మా మీద పడుతుందేమో అని చెప్పి భయపడే వాళ్ళు కొందరు ఉంటారు. ఈ రోగగ్రస్తం వీళ్ళ ఎక్కడ చూసుకోగలం, మనది మనకే సరిపోతుంది, వీళ్ళని ఎక్కడ చూస్తాము అని. కానీ కృష్ణ ఒక్కడే అలా అనుకోడంట. కృష్ణ ఒక్కడే మనతోనుంటాడు అని మనం గట్టిగా నమ్మాలి. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఎవరైతే మనం వద్దనుకున్నామో వాళ్ళందరూ వాళ్ళ రూపంలో కృష్ణుడు మన దగ్గరికి వస్తాడనమాట, చెయ్యడానికి, సేవ చేయడానికి కానీ ఏదైనా. అప్పుడు మనం ఏం చేసాము, సంపూర్ణంగా కృష్ణుని శరణజొచ్చాం. కృష్ణ నీవు తప్ప మాకెవ్వరూ లేరు, నీవే ఏదో ఒక ఏర్పాటు చేయి నాయనా. ఇప్పుడు ఒక పని, మనకి డబ్బులు కావాలి, సో మనకి డబ్బులు వండుకోవడానికి తినడానికి లేవు. ఎగ్జాంపుల్ కుచేలుడే, ఐ మీన్ ఎవరతను సుధామాని ఉదాహరణ తీసుకోవచ్చు. ఏం చేశాడు, ఏమీ లేదు. అయితే భార్య చెప్తుంది, ఒకసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళు నాయనా, నీ బాల్య స్నేహితుడు కదా, ఇప్పుడు రాజ్యాన్ని వెళుతున్నాడు, చిన్నప్పుడు మీరందరూ చక్కగా గోవుల దగ్గర అక్కడంతా ఆడుకున్నారు, ఇప్పుడు రాజు అయ్యాడు, రాజ్యాన్ని వెళ్తున్నాడు, నీకేదో ఒక చిన్న పనైనా ఇప్పించగలుగుతారు, నీకు డబ్బులైన ఏదో ఒకటి నీ సహాయం చేస్తారు, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది వైఫ్. అప్పుడు సుధామ చిన్న అటుకులు కూడా లేవు వాళ్ళ దగ్గర, పక్కింట్లో వెళ్ళి కొన్ని అటుకులు తెచ్చి చిరిగిపోయిన కండువాలో కట్టి మూట కట్టి ఇస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడికి ఆ అటుకుల మూట మీదే కన్నంతా ఉంటుంది అనమాట. ఎందుకు ఇది అంటే, పూర్వం మనం వెళ్ళినప్పుడు పూర్వంకి వెళ్ళిపోతే ఒక సాందీప ముని దగ్గర వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ సాందీప ముని దగ్గర? హరే కృష్ణ. సాందీప ముని గురు అంటే గురుకులంలో విద్యాభ్యాసం చేసుకుంటున్నారు. అప్పుడు వీళ్ళందరినీ కూడా గురుపత్నియే పోషిస్తుంది. వీళ్ళు వంట చెరుకు తీసుకొస్తారు, కూరగాయలు తీసుకొస్తారు, పూజకు పువ్వులు తీసుకురాను, ఇవన్నీ చేస్తూనే ఉంటారనమాట. సో అలా చేసినప్పుడు ఒక్కసారి గురుపత్ని చక్కగా అటుకులు మూట అవన్నీ వీళ్ళకి టిఫిన్ లాగా మధ్యాహ్నం తినమని కట్టిస్తే కృష్ణుడు పడుకుంటాడంట. ఇక్కడ ఎవరు సుధాముడు కూర్చుని ఉంటాడు, కృష్ణుడు ఆయన తొడ మీద తల పెట్టుకుని పడుకుంటాడు. మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు ఈయన తినేస్తున్నాడంట అటుకులు, ఎవరు సుధాముడు.
అయితే పరాపరా సౌండ్ వస్తుంది. కృష్ణుడికి మెలకు వచ్చింది. అనుకున్నాడు అనమాట, ఏం తింటున్నాడో అడుగుదాము అని చెప్పేసి. అయితే ఇక్కడ నాకు కుచేలుడు అని వస్తుంది. పూర్వం ముందు మేము అలాగే చదువుకున్నాం కాబట్టి. సో సుధాముడు ఏం తింటున్నావు అని ఫ్రెండ్ని అడిగితే సుధాముడు ఏం చెప్తాడు, ఏముంది తినడానికి మన్ను అంటాడంట. ఓహో, నువ్వు తిని నాకు పెట్టలేదు కదా, సరే అనుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఇంతకు ముందు కూడా మనం నిన్న మొన్న చదువుకున్నాం కదా, మనం ప్రసాదం వండుకున్నప్పుడు భోగా పెట్టి భుజించినట్టయితే రుచి మారడమే కాకుండా దాంట్లో ఉన్న పాపకర్మలు మనం ఏదైనా చేసుంటే అవన్నీ వెళ్ళిపోయి మనకి మంచిగా సుభిక్షంగా మనం ఉంటాము. సో కృష్ణుడు అప్పుడు అనుకున్నాడు, ఓహో నీకు ముందుకు తెలుస్తుంది, నువ్వు నాకు పెట్టకుండా తిన్నావు కదా అనుకుంటా, ఏదో జొగ్గా అనుకుంటాడు. కానీ నిజంగా కట్టిక దరిద్రుడు అయిపోతాడు అనమాట. ఎవరు? సుధాముడు. బ్రాహ్మణుడు, అన్ని మంత్రాలొచ్చు, వేదాలొచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు, ఎక్కడైనా పూజ చేసుకున్నా కొన్ని డబ్బులు వస్తాయి. కానీ ఆ కాలంలో విగ్రహారాధన చేసేవారు అనమాట ద్వాపర యుగంలో. దానికి బాగా పెద్ద క్వాలిఫికేషన్, నన్ను చూస్తేనే ఎవరు ఎటువంటి ఉద్యోగం అట్లాంటివి ఇచ్చేవాళ్ళు కాదు. సో కట్టిక దరిద్రము అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అటుకులు తీసుకుని వస్తాడు, ఆ మూట మీదే ఉంటుందంట. అంటే కృష్ణుడు ఎలాంటి వాడంటే, మనము పూర్వజన్మలో ఎప్పుడో ఒకసారి ఏదో చేసి ఉంటే యాక్షన్ రియాక్షన్, అదే కర్మం అనమాట. సో ఆ యాక్షన్ అయిపోయి, ఆ రియాక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే అనుగ్రహించేస్తాడు. సరే ఇతని టైం అయిపోతుంది, నేను అనుగ్రహించాలి, పాపం కష్టపడుతున్నాడు పిల్లలతోని భార్యతోని అని అటుకుల మీటనే చూస్తూ ఉన్నాడంట, ఆ మూటని. సో అది ఏంటి అని అంటే, ఇంత రాజ్యంలో ఇంత ఐశ్వర్యవంతుడు అనమాట కృష్ణుడు. ఎందుకు అంటే లక్ష్మీదేవి వెంట ఉంది కాబట్టి. సో రుక్మిణి మాతని పిలిచి ఆయన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పాదాలు కడిగి, రుక్మిణి మాత నీళ్లు పోస్తుంటే సుధాముడి యొక్క పాదాలని కడుగుతాడు కృష్ణుడు. సో అంటే ఏంటి, ఆయన కర్మ అక్కడికి ఎండ్ అయిపోయింది అనమాట. అది అర్థం చేసుకోవాలి మనం. ఎండ్ అయిపోయినప్పుడు కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు మన దగ్గరికి, అంత నమ్మాలి అనమాట. సో అలా వచ్చి అటుకులు గుప్పెడు తీసేసుకొని ఇంత అమృతంలాగా ఉన్నాయని నోట్లో వేసుకున్నాడంట. ఒక 2-3 నోట్లో వేసుకోగానే ఆయన సుభిక్షంగా, ఆయన ఇల్లు భవనంలాగా మారిపోయింది. ఎవరిది? సుధాముడిది. బంగారము, వెండి, ఇంకా పరిచారకులు, చాలా 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 గొప్పగా. ఇంకా మళ్ళా తిందామని చూస్తుంటే రుక్మిణీదేవి ఆపుతుందంట, చాలు ఇప్పటికే చాలా చాలా ఇచ్చేసావు అతనికి అని చెప్పేసి. సో అలా కృష్ణుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఇవ్వాలి అనేది చాలా చక్కగా ఇస్తాడని. సో అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది, ఇక్కడ వరకు ఎందుకు వెళ్ళాము కృష్ణుడు గురించి మనము తెలుసుకోవడం అంటే, ఇప్పుడు సంపూర్ణముగా నాయందు మగ్నులైన నాకు శరణుజొచ్చాడు కదా, ఆయన వచ్చాడు కదా, ఎవరు? సుధాముడు. ఎందుకు? అడుక్కోవడానికి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. బాల్య స్నేహంతో చాలా గౌరవ మర్యాదలు పొందాడు అనమాట. కానీ కృష్ణ పరమాత్మకి తెలిసిపోయింది, ఇప్పుడు ఈయన శరణాగతి పొందాడు, నాకు అందుకనే వచ్చాడు. సో వాళ్ళు జ్ఞానం, ఆయన యొక్క జ్ఞానం చేత పవిత్రులైపోయి దివ్య ప్రేమని పొందాడు అనమాట. మళ్ళీ తిరిగి ఆ ప్రేమని సుధాముడు పొందగలిగాడు. సో ఇలా చెప్తున్నాడు అనమాట. సో భగవంతుణ్ణి అర్థం చేసుకున్న వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే, మనం ఉదాహరణలు తీసుకుంటూ పోతే చాలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను సుధాముడి యొక్క ఉదాహరణ తీసుకున్నాను. సో కృష్ణుడి యొక్క ప్రేమ పొందాడా సుధాముడు? హరే కృష్ణ, హరే కృష్ణ. ప్రేమను పొందాడు కాబట్టే ఆయన మళ్ళీ రిచ్ అయిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొన్ని కుండలు అవి ఇవి పెడతారనమాట సుధామ వెళ్ళేటప్పుడు, ఆయన వెళ్ళే బండిలో. అప్పుడు ఇవన్నీ వెన్న, పాలు, నెయ్యి, మీగడ, మాకు ఇవి తప్ప ఈ రాజ్యంలో ఇంకేముంటాయి అని చెప్తే కుచేలుడు కొంచెం చిన్నబుచ్చుకుంటాడు. అసలు ఆయన మనసులో మాట ఏమీ చెప్పడు ఇంకా కృష్ణుడికి. సరే అవన్నీ తీసుకుని వెళ్తాడు. తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి అదంతా మణి మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, నగలు అలా అయిపోతాయంట. అసలు ఆయన ఇల్లుని, ఆయన భవనాన్ని, చిన్న కుటీరం గుర్తుపట్టడంట.
భార్య ఏమో బాగా నగలని అలంకరించేసుకొని మంచి చీరలు, పరిచారికలు ఇవన్నీ. అప్పుడు ఇతరు సుధామ ఎవరు ఏంటి ఏదో తప్పు ఇంట్లోకి నేను వచ్చానేమో అనుకుంటే భార్య ఎదురెళ్ళి, చూసావా నీ యొక్క స్నేహము అంటే స్నేహితుడిని కలిసినంతలో మనకి ఇంత భోగభాగ్యాలు వచ్చేసాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటి అనంటే అక్యురేట్ అండర్స్టాండింగ్ అంటే సరి అయిన అవగాహన అనేది. ఇప్పుడు మనం సుధామ స్టోరీ చెప్పుకున్నాం కదా అని చెప్పేసి కృష్ణుడికి అటుకులు సమర్పిస్తే తప్పకుండా తింటాడు, ఇష్టం ఆయనకి తింటాడు. కానీ యూ డోంట్ ఎక్స్పెక్ట్ సో మచ్ ఆఫ్ మనీ హౌ సుధామ గాట్. మనం ఎప్పుడు కూడా అలా ఆశించకూడదు. జరిగింది, ఆయన కర్మ ఆయన అనుభవించిన తర్వాత అది వచ్చింది. సో మన కర్మ కూడా పండినప్పుడు తప్పకుండా కృష్ణుడు మనకొచ్చి మనకి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. దాన్ని సరి అయిన అవగాహన అని అంటారు. ఇక్కడ కుల వ్యవస్థ, అన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఒకే గమ్యానికి దారి తీస్తాయా అనే 2 ప్రశ్నలు ఉన్నాయి. అవేంటి అని చూద్దాం. సో వర్ణాశ్రమం ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస తస్య కర్తారామపి మాం విద్య కర్తారమవ్యయం. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంఘమునందలి చాతుర్వర్ణములు నాచే సృష్టించబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడైకుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. అంటే ఇక్కడ భగవంతుడు ఇవన్నీ సృష్టించాడు. ఇవి మనం ఇంతకుముందు చదువుకున్నామా? హరే కృష్ణ 4.13 పూర్వం కూడా మనం చదువుకున్నాం. ఏంటంటే బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా 4 డివైడ్ చేశారు. కులం కాకుండా వృత్తిని బట్టి ఆ వర్ణాలని ప్రకృతి త్రిగుణములు తత్సంబంధిత కర్మలను అనుసరించి. ప్రకృతి త్రిగుణములు అనంటే ఏవేవి? సత్వగుణం, సో ఇక్కడ మనం సత్వగుణం చూడొచ్చు బ్రాహ్మణులు, ఇక్కడ రజోగుణం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి? రజోగుణం తర్వాత తమోగుణం. తమోగుణం ఇక్కడ శూద్రులు అన్నమాట. ఓకే, సో వీళ్ళు మిక్స్డ్ రాజ తమోగుణం 2 ఉంటుంది వైశ్యాస్కి. సో ఈ గుణాలని బట్టి కూడా ఇలా వర్ణించడం జరిగింది. బ్రాహ్మణులు వేదాలు వల్లిస్తారు, అందరికీ ఉపదేశిస్తారు. క్షత్రియులేమో పోరాడుతూ ఉంటారు, రాజ్యాన్ని కాపాడతారు. వైశ్యులేమో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి వీళ్ళందరికీ కూడా అన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. శూద్రులేమో వీళ్ళు ముగ్గురికి కూడా సేవలు చేస్తూ పనులు చేస్తూ ఉంటారు. పనులు చేసుకునే వాళ్ళని ఈ వర్ణానికి చెందిన దానిగా కృష్ణుడు నాచే విభజించబడ్డాయి, సృష్టించబడ్డాయి అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ చూడండి మన పరిస్థితి ఏంటి అంటే వీఆర్ కన్ఫ్యూజ్డ్, వీఆర్ లాస్ట్, వీఆర్ అన్ష్యూర్, అన్క్లియర్, పర్ప్లెక్స్డ్. అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎక్కడ పోవాలి అనేది మనకి అర్థం కాదు. అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి వెళ్తాయా అని ఒక క్వశ్చన్ ఉంది. సో ఎలా వెళ్తాము? ఒకే స్థానానికి వెళ్ళగలమా? కొంచెం కష్టమే కదా. సో ఒక్కసారి ఇది చదవండి. మనీషా మాతాజీ మీరు చదివేసేయండి. అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి వెళ్తాయా? యదా మాం ప్రపద్యంతే తస్దందైవ భజమావ్యయం మమ వర్తామ నును వర్తంతే మనుష్యాసు పార్థ సర్వస్య. భావం కూడా చదవాలా మాతాజీ? చదవం. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి వెళ్తాయా అని అంటే ఒకరేమో ఒకలాగా పూజ చేస్తారు, ఇంకొకలాగా పూజ చేస్తారు. సో అన్ని విధంలా నా మార్గానికే అనుసరింతురు అంటే ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధంగా నేను అనుగ్రహింతును. మళ్ళీ మనం పాస్ట్కి వెళ్ళి సేమ్ స్టోరీ మనం తీసుకున్నట్లయితే ఈ బీదరికాన్ని ఎందుకు అనుభవించాడు సుధాముడు అంటే అప్పుడు శరణాగతి పొందలేదు.
పొందకుండా అలానే ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉన్నాడనమాట. సో ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అంటే ఏ విధంగా నన్ను శరణు వేడుదురో ఆ విధంగా వాళ్ళని అనుగ్రహింతును అని చెప్తారు. మన ప్రయత్నమే మనం చేసుకుంటూ ఉండి నేనే గొప్ప అని అనుకుని నేను ఇది కాదు ఇంకో పని చేస్తాను అంటే ఒక్కొక్క సమయం ఎలా ఉంటుందంటే మన కర్మఫలమో ఏదో తెలియదు కానీ భగవంతుడు గుర్తురాడు. ఒక్కొక్కసారి కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ప్రయత్నాలు మనం చేసుకుంటూనే ఉంటాం. గజేంద్ర మోక్షం మనం గుర్తు చేసుకున్నట్లయితే గజేంద్రుడు ఇట్లా మొసలి పట్టుకోగానే విష్ణుమూర్తిని కీర్తించినట్లయితే వెంటనే వచ్చేసేవాడు. కానీ 1000 సంవత్సరాలు పోరాడారు. ఎందుకు పోరాడాడు? గుర్తు రాలేదన్నమాట భగవంతుడు. ఫ్యామిలీని అంటే ఏనుగు కదా, నేను చాలా బలవంతుడిని, నేను ఇలా అంటే తొండంతోని మొసలి ఎగిరి పడుతుంది అని అనుకుంటాడు. అని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్యలు, పిల్లలు ఎంతమంది వచ్చినా కానీ ఆఖరికి అప్పుడు పూర్వజన్మలో అతను మంచి ఇంద్రద్యుమ్న మహారాజు జ్ఞాని అనమాట. సో విష్ణు స్తోత్రాలన్నీ ఒక్కసారి గుర్తొచ్చేసి స్తోత్రం చేస్తాడనమాట. చూసినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. సో ఏ రకంగా మనం శరణు వేడతామో ఆ రకంగానే నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గంనే అనుసరింతురు. సో మనము లాస్ట్ అంటే మనం ఎక్కడో వెళ్ళిపోవడం అంటే వీఆర్ లాస్ట్ అని అంటే ఈ భౌతిక లోకంలో మనం ఎక్కడున్నాము అనేది మనకే తెలియదు అనమాట, ఏ స్థాయిలో ఉన్నాము అనేది. సో కన్ఫ్యూజ్డ్, నిజమే కదా. అన్ష్యూర్ అంటే ఈరోజు ఇలా ఉంది, రేపు ఎలా జరుగుతుందో క్లియర్గా లేదు. యాక్చువల్లీ మనకందరికీ కూడా కామము, కోరిక అని అనుకుంటాం, కానీ మనకేం కావాలి అనేది ఆ క్లారిటీ అనేది మనకు ఉండదన్నమాట. ఎప్పుడు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాం. ఆ క్లారిటీ ఒక్కసారి వచ్చేసిన తర్వాత శరణాగతి వేడుకోగానే మనకేమవుతుంది, భగవంతుడు అనేవాడు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడు, సహాయపడతాడు. సో ఎటు వెళ్ళినా మనం ఏం చేసినా చివరికి భగవంతుడి దగ్గరికే చేరాలి అని చెప్తూ ఉన్నాడు. సో అయితే దేవతలను ఇంకా ఎందుకు పూజిస్తారు? ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ కదా. సో ఇప్పుడు భగవంతుడి దగ్గరికి అందరూ నా దగ్గరికే వస్తాడని కృష్ణుడు చెప్పేశాడు అర్జునుడికి. మరి ఇంకా కూడా మనం దుర్గామాతను పూజ చేస్తాం, శివుడికి పూజ చేస్తాం, వినాయకుడికి పూజ చేస్తాము, ఇంకా వేరే గుళ్ళకి వెళ్తూ ఉంటాము, నాగదేవతలకి పూజ చేస్తాం కదా. సో ఇక్కడ అర్జునుడు మళ్ళీ ఒక క్వశ్చన్ వేశాడు, మరి ఎందుకు ఇంకా దేవతలకి పూజ చేస్తున్నారు? ఇక్కడ మీరు బొమ్మ చూసారా, చక్కగా దేవతలందరూ కూడా కింద వరుసలో ఉన్నారు, ఇక్కడ కృష్ణ పరమాత్ముడు పై వరుసలో ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క పర్మిషన్ తీసుకొని మనకి ఏదైనా వరాలు ఇస్తారనమాట. కానీ తొందరగా వరాలు కావాలి మనకి, చిటిక వేసే లోపల మనం కోరుకున్నది వచ్చేయాలి. అప్పుడు వీళ్ళందరినీ మనం కోరుకోవాలన్నమాట. భగవంతుడు చిన్న కోరికలే కదా, సరే మీరు చెయ్యండి, నేను చూస్తూ ఉంటాను, అది ఎంతవరకు అనేది చూస్తాను. సో ఈ శ్లోకం ఎవరు చదవగలుగుతారు? హ్యాండ్ రైజ్ చేయండి. కాంక్షంతః కర్మణాం పేరిందేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ. దీని యొక్క తాత్పర్యం ఎలా ఉందంటే, లోకమున జనులు కార్యకర్మల యందు జయమును గోరు కారణమున ఆ దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. చూసారా, ఇక్కడ తొందరగా ఫలం కావాలి అని అంటే, కానీ అది శాశ్వతమా అశాశ్వతమా వాళ్ళకి తెలియదు అనమాట. ఈ పూజ చేయమన్నారు, ఇది చేస్తాను. ఇక్కడ ఏంటి మనకు చూపించేది? వర్షం పడుతుంది, చూస్తున్నారా? సో ఇక్కడ దీవిస్తున్నారు అనమాట, సూర్య భగవానికి పూజ చేస్తున్నారు. ఇలా రకరకాల దేవుడు, ఇంద్రుడికి, చంద్రుడికి, సూర్యుడికి, దుర్గామాతకి, శివుడికి ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు బోలా శంకర్ అని పేరు రాని వచ్చింది, తొందరగా వరాలు వాళ్ళు ఇస్తారు అని చెప్పి వాళ్ళకి పూజలు చేస్తారు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్, ఈఏ ఇయర్స్ కదా మనకి, ఈఏఆర్. సో రియాక్షన్లెస్ అంటే ఇది ఆ కర్మరాహిత్యము అని చెప్తున్నారు. కర్మరాహిత్యం అని దేనికి చెప్తున్నారంటే,
కర్మ అనగానేమో మరియు అకర్మ అనగా ఏమో నిర్ణయించుటయందు బుద్ధిమంతులు సైతం భ్రాంతి నుండి ఉన్నారు. కనుకనే కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. సో ఇక్కడ అకర్మ అంటున్నారు, కర్మ అంటున్నారు. నీకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది కదా, నేను క్లియర్గా చెప్తాను అని చెప్తున్నారు. సో ఇక్కడ కర్మ, ఇక్కడ చూస్తున్నారా, ఒక అమ్మాయి ఏదో దానం ఇస్తుంది అనమాట ఒకరికి. ఓకే, సో వికర్మ, కర్మ అంటే ఇక్కడ పని చేయడము దయాగుణంగా చూపిస్తున్నారు. ఇక్కడ వికర్మలో ఒక కత్తి చూపించారు. ఏంటది? ఇది కూడా కర్మనే, ఒక పని చేయడం. ఆ కత్తిని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏంటి? శస్త్రజ్ఞానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జన్ ఉన్నాడు అనుకోండి, కత్తితో చర్మాన్ని కోసి ఒక చిన్న ఆపరేషన్ అనేది చేయగలుగుతాడు. ఈ కత్తితో మర్డర్ చేయొచ్చు. ఇదే కత్తితో పళ్ళు ఫలాలు కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు. అవునా? సో ఇది వికర్మ అని ఎప్పుడు అంటారు. ఈ కత్తి ఎందుకు చూపించారో చూద్దాం. నెక్స్ట్ అకర్మ. అకర్మ అంటే భగవంతుడినే కొలవడము, భగవంతుడినే పూజించడం. సో ఇక్కడ తేడాలు ఇచ్చేశారనమాట. కర్మ, అకర్మ, వికర్మ. సో ఎవరి కోసం అనేది అన్ని కర్మలు కృష్ణుడి కోసమే చేయాలి, దాన్ని అకర్మ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే భక్తి. ఓకే, కర్మ సఫలాపేక్షతో పని చేస్తారు. కృష్ణుడి కోసం చేసినప్పటికీ కూడా ఫలం ఆశిస్తామన్నమాట. కృష్ణ, నీకు ఈరోజు నేను భోగా పెట్టాను, నాకేదో మంచి చేస్తామని ఆశిస్తున్నాను అనేది సొంతంగా మనకేదో ఫలాపేక్షతో మనం పని చేస్తాము, అది కర్మ. వికర్మ అనే స్వఫలాపేక్షతో పని చేస్తారు. ఇది రెండు ఒకటే అన్నమాట. కర్మ వికర్మ ఇక్కడ ప్రస్తుతానికి ఒకలాగే ఉన్నాయి. నెక్స్ట్ వైఖరి, ఇంద్రియ సంతృప్తి కోసం కోరిక ఉండదు. సో భక్తులకి ఎప్పుడైనా కానీ పూజ చేసుకునే సమయంలో బజార్కి వెళ్దాం, లేదా షాపింగ్ మాల్కి వెళ్దాము, సినిమాకి వెళ్దాం అంటే అట్లాంటి కోరిక వాళ్ళకి ఉండదన్నమాట. సో ఇంద్రియ సంతృప్తి కోసం కోరిక అనేది ఉండదు వాళ్ళకి. ఈ కర్మ అంటే శాస్త్రాల ప్రకారంగా. నెక్స్ట్ వికర్మలో వేద నిషేధాలకు వ్యతిరేకంగా. సో ఇక్కడ వీళ్ళు ఏమంటారు, వైఖరి ఎలా ఉంటుందంటే కర్మ చేస్తాను నేను, శాస్త్రాల ప్రకారంగానే చేస్తాను అని చెప్తారు. కానీ వాళ్ళు ఏదో ఒక అపేక్ష అనేది వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ వికర్మలో ఎలా ఉంటుందంటే వేద నిషేధాలకు వ్యతిరేకంగా. వేదాల ఏంటి అవన్నీ నువ్వు నాకు చెప్పకు, నేను పుట్టాను ఈ పని చేసుకోవడానికి, ఈ పనిలో ప్రతి ఒక్క దాంట్లో లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తారనమాట. అది. నెక్స్ట్ ఫలితం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుట. ఎవరైతే ఈ అకర్మ అని భక్తి అని చెప్పానో, భక్తిలో ఉన్నప్పుడు నిజంగా ఆనందం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కర్మ చేసేవాళ్ళు ఏంటి, మంచి ప్రతిచర్య అంటే ఒక మంచి జరుగుతుంది అని వాళ్ళు ఆశిస్తారు. నెక్స్ట్ ఇవి కర్మ వాళ్ళైతే చెడు ప్రతిచర్య కోసమే చూస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు కత్తి అన్ని రకాలుగా ఉపయోగపడింది అని మనం తెలుసుకోవచ్చా? ఇక్కడ చెడు ప్రతిచర్య అన్నారు అంటే ఒక మర్డర్ చేయొచ్చు. ఇక్కడ మంచి ప్రతిచర్య అంటే పళ్ళు ఫలాలు కోసుకోవచ్చు. అవునా? సో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం అని అంటే కత్తి అక్కడ అవసరమే లేదు. అవునా? ఆ పళ్ళు ఫలాలు ఏవైతే కోసామో భగవంతుడికి అర్పిస్తున్నాము. సో పెద్దగా అవసరం ఉండదు అనమాట. హరే కృష్ణ. సో లాస్ట్కి వచ్చేసరికి EARS సరెండర్, శరణాగతి. సో ఇది చాలా 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 మంచి శ్లోకం అన్నమాట. సో ఎవరు చదువుతారు? చదవండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి జ్ఞానం తత్వదర్శినః. హరి బోల్. సో ఇక్కడ గురువు దరిచేరి సత్యం నెరుగుట కొరకై యత్నింపుము, వినయంతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము, ఆత్మదర్శులు తత్వదర్శనం చేసిన వారిచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. సో మనకి ఎటువంటి జ్ఞానము ఏమీ లేదనమాట. మనం పుట్టాము, పెరుగుతున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము. సో ఈ జ్ఞానము ఎవరో పంచుతున్నారు మనకి, ఒక గురువు పంచుతున్నారు. సో ఆ గురువుని ఎలా చూడాలి అంటే చాలా నమ్రతతో, వినయంతో,
ప్రశ్నలు వేయకుండా ఉండకూడదు అని చెప్తున్నారు. ఏంటి అంటే ఆత్మదర్శులు తత్వదర్శనం చేసిన వారగుటచే నీకు జ్ఞానాన్ని ఉపదేశింతురు అని చెప్తున్నారు. సో గురువుల్ని ఎప్పుడు మనం ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా. సో ఆ ప్రశ్నలు కూడా ఎలా అడగాలంటే గురువుని టెస్ట్ చేసినట్టుగా ఉండకూడదు అనమాట. ఏదో చెప్పడానికి వచ్చారు క్లాసులు, చూద్దాం వీళ్ళు ఎంతవరకు చెప్తారో అనుకోని మనసులో అలాంటి ప్రశ్నలు వేసి తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఏమి జ్ఞానం వస్తుంది? ఏమి రాదు. నిజంగా మీకు ఏదో తెలియలేదు, ఒక అక్షరము ఒక పదము అర్థం కాలేదు, అడగండి. సో గురువుకి ఎంత జ్ఞానం ఉంటే అంత చెప్తారు. లేదు అంటే కనుక్కుని మరుసటి రోజైనా చెప్తుంటారు. సో ఎప్పుడైనా మనం లెసన్స్ విన్నప్పుడు క్వశ్చన్స్ అడగాలి గురువుని అని ఈ శ్లోకం చెప్తున్నారనమాట. సో ఆ గురువులు నీకు జ్ఞానాన్ని ఉపదేశింతురు. చాలా మంచి శ్లోకం, ఇదందరూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. సో తత్వదర్శనాలు, ఆత్మదర్శనం ఇవన్నీ కూడా గురువుతో మనకి లభిస్తాయి. ఇక్కడ పక్కన బొమ్మలో చూసినట్లయితే హీస్ గ్రేస్ శ్రీల ప్రపాదుల వారు చిన్న చిన్న శిష్యులు వాళ్ళకి దండవత్ చేస్తున్నారు అంటే శరణాగతి పొందుతున్నారు. శరణాగతి పొంది వినమ్రులై ప్రశ్న వేసి అడుగుతూ ఉంటారు. హరే కృష్ణ. సో గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు అంట. ఎప్పుడూ భ్రమలో పడనివ్వడు. కష్టాల సముద్రం దాటిస్తుంది. అన్ని పాపపు ప్రతిచర్యలను నాశనం చేస్తుంది. సో ఎవరు సాధించగలరు మరియు ఎవరు సాధించలేరు? విశ్వాసం, అంకిత భావం మరియు ఇంద్రియాలను నియంత్రించగలిగేవారు, అజ్ఞానం విశ్వాసం లేనివారు, శాస్త్రాలలో చెప్పబడిన దానిపై అనుమానం ఉన్నవారు. సో ఇక్కడ ఎవరు సాధించగలరు మరియు ఎవరు సాధించలేరు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కనిపిస్తున్నారు. బొమ్మ చూస్తున్నారా? బొమ్మ వల్ల మనకు కొంత జ్ఞానం లభిస్తుంది. అయితే ఇక్కడ ఉండేది ఒక గురువు. ఒక నల్లని వాడు, ఒక తెల్లని వాడు ఉన్నారంటే వీళ్ళని ఎవరు అనుకోవచ్చు? కృష్ణ బలరాముడు. హరి బోల్. కృష్ణ బలరాములు అనమాట. సందీపనేముని చక్కగా నేర్చుకుంటున్నాడు. అంటే కృష్ణుడికి ఏమీ రావా? ఎందుకు నేర్చుకుంటున్నాడు దగ్గర అంటే ఒక అవతారం తీసుకున్నప్పుడు మనిషి ఈ విధంగా ఉండాలి, ఇంత వినమ్రతతోని ఉండాలి అని చెప్తున్నారనమాట. ఆశ్రమంలో వీళ్ళిద్దరూ నేర్చుకుంటున్నారు. ప్రశ్నలు అడిగి అడిగి మరీ నేర్చుకుంటాడు. కృష్ణుడు ఎంత అందగాడు, జుట్టు ఎంత బాగుంటది కదా. కానీ శరణాగతి పొందినప్పుడు ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు నమ్రతతోని, చూసారా షేవింగ్ చేసేసుకొని ఒక పిలక మాత్రమే ఉంది అన్నమాట. సో అజ్ఞానము విశ్వాసము లేని వారు, శాస్త్రాల్లో చెప్పబడిన దానిపై అనుమానం ఉన్న వారికి ఏమీ సాధించలేరు అని చెప్తున్నారు. విశ్వాసం, అంకిత భావం మరియు ఇంద్రియాలను నియంత్రించగలిగేవారు నేర్చుకోగలుగుతారు అని. సో ఇక్కడ మనం లాస్ట్కి వచ్చేసాము, సమీక్ష వచ్చేసింది మనకి. ఇక్కడ ఏమన్నారు? జ్ఞాన కర్మ సన్యాస యోగం. సో ఎవరైతే చక్కగా మైక్ దగ్గర ఉండి చదవగలను అనుకునే వాళ్ళు ఒక్క 4 హ్యాండ్ రైజ్ చేయండి. మనీషా మాతాజీ వాళ్ళతో చదివించండి. ఓకే మాతాజీ. పి దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. సమీక్ష. జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఈ ఎంట్రల్ నాలెడ్జ్, శాశ్వతమైన జ్ఞానం ఎవరు పొందగలరు? ఎవరు పొందగలరు? గురు పరంపర. ఎవరు పొందగలరు? హరే కృష్ణ. కొంచెం నెమ్మదిగా చక్కగా చదవండి. ఇటర్నల్ నాలెడ్జ్. ఓకే, చదవండి ఇప్పుడు. నెక్స్ట్ పిలవాలా మాతాజీ? లేదు, దేవి మాత మొత్తం చదివేశారు. మళ్ళీ ఒకసారి చదవండి. మ్యూట్ అయిపోయారు మాతాజీ. అయ్యో. ఈ ఫర్ ఇటర్నల్ నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ వాళ్ళని పిలవండి. హేమారాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి.
వాళ్ళకంతా భోజనాలు టైం అయిపోయిందో మరి. నెక్స్ట్ పిలవాలా మాతాజీ? నెక్స్ట్ పిలవండి. ఇంకా హ్యాండ్ రైస్ ఎందుకు చేశారు మరి చూడండి. కే వీరన్న ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. కే వీరన్న ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవుతుంది. అయ్యింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏనా? ఈ చదవండి ప్రభుజీ. ఈ శాశ్వతమైన జ్ఞానం ఎవరు పొందగలరు? గురు పరంపర, భక్తుడు, స్నేహితుడు, సంబంధ విచారణ సూచనలను అనుసరించువారు. గురు పరంపర కృష్ణుడు ఎందుకు వస్తాడు? హరి బోల్ ప్రభుజీ. నెక్స్ట్ హేమలత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఏ ఫర్ యాక్యురేట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన. దురభిప్రాయాలు, కుల వ్యవస్థలు, అన్ని మార్గాలు ఒక గమ్యస్థానాన్ని పేరుస్తాయి. హరి బోల్. నెక్స్ట్ పేరిన్ దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఆర్ రియాక్షన్లెస్, కర్మరాహిత్యం, అకర్మ. చదవండి. కర్మ, అకర్మ, వికర్మ. వికర్మ. హరి బోల్. నెక్స్ట్ అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. అనురాధ మాతాజీ లేరు మాతాజీ. మీరు చదవండి. సుష్మా మాతాజీ అని కొత్త మాతాజీ వచ్చారు, అన్మ్యూట్ చేయమంటారా మాతాజీ? చేయండి. ఎన్ సుష్మా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. మనీష మీరు చదివి వాళ్ళకి వచ్చారా? చదవండి. ఎస్ చదవాలా మాతాజీ? ఎస్ చదవండి. సరెండర్, శరణాగతి. శరణాగతి గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు ఎవరు సాధించగలరు మరియు ఎవరు సాధించలేరు? హరి బోల్. సో ఇది జ్ఞాన కర్మ సన్యాస యోగం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇంత ఓపిక్గా ఇప్పుడు దాకా కూర్చున్నారు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదా ఏమైనా. హరే కృష్ణ. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే